నమస్కారం అండి. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆన్‌లైన్‌లో కూడా పాల్గొంటున్నారు కదా! మరి వాళ్ళకి ఏమన్నా నియమ నిష్టలు ఏమన్నా చెప్తారా ఈ పారాయణ చేయడంలో? శ్రీమాత్రే నమ. ఆబ్రహ్మ కీటజనని వర్ణాశ్రమ విధాయని పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఉన్నటువంటి ఈ సృష్టి మొత్తానికి రాలైనటువంటి ఆ జగన్మాతే అందరికీ కూడా తల్లి. దీనిలో నియమము ఏంటంటే శ్రద్ధ, భక్తి ఈ రెండు ప్రధానంగా సమర్పణ చేస్తూ లలితా సహస్రనామ పారాయణ చేయటం అలవాటు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా చక్కగా ఏకకాలంలో ఏక సమయంలో ఒకే రోజున పారాయణ చేస్తే చాలా విశేషమైనటువంటి పరిస్థితి. రామ, కృష్ణ, శివ, అమ్మ ఈ మాటలు ఆ జగన్మాత నామం ఏదైనా ఒకసారి ఒక మనిషి మనస్ఫూర్తిగా తలిస్తే దాంతో వచ్చేటువంటి పాజిటివ్ ఆరా అనేటువంటి ఉంటుంది కదా, అది ఎంతకాలం ఉంటుంది ఈ యూనివర్స్లో అనేది ఎవరూ కూడా ఇప్పటివరకు గణించలేదు. అందుకని శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారి ఆశీస్సులతో శ్రీ లలితానందనాథ వారు సంకల్పించినటువంటి ఈ మహాయజ్ఞాన్ని భారతదేశానికి తీసుకువెళ్ళి విజయవాడలో మా సోదరులకి తెలియజేస్తే వాళ్ళ ద్వారా అది శృంగేరి పీఠాధీశ్వరులు అయినటువంటి దక్షిణాంనాయ శృంగేరి మహాసన్నిధానం వారు అయినటువంటి శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారి దాకా కూడా ఈ వార్త వెళ్ళడం, వారు ఆశీర్వదించి తప్పకుండా ఇది చాలా మంచిది, మంచి సంకల్పం చేశారు, ఎవరు చేశారు ఎక్కడ చేసినా సరే దీన్ని తప్పకుండా అందరూ చెయ్యండి అని చెప్పి వారి నుంచి కూడా మంగళాశాసనాలు లభించడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ప్రపంచం చల్లగా ఉండాలనేటువంటి భావించేటువంటి ఒకే ఒక్క పరిపూర్ణమైనటువంటి సంకల్పం చేసేటువంటి వాళ్ళందరూ కూడా హైందవ అనుయాయులే అనటానికి సందేహం లేదు. అటువంటి ఈ సందర్భంలో ఇంతమంది మహాజనం ఎక్కడెక్కడో ఖండాంతరాల నుంచి ఆస్ట్రేలియా, అమెరికా, భారతదేశం, అలాగే యూరోపు, అలాగే సింగపూరు ఇట్టా ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరూ కూడా వారు చేసినటువంటి ఈ సంకల్పానికి సపోర్ట్ చేస్తూ చక్కగా మాతృమూర్తులు కళామతల్లి యొక్క అనుగ్రహం పొందినటువంటి చాలామంది భక్తులు, పురుషులు, స్త్రీలు, చిన్నలు, పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మా మమ్మల్ని చల్లగా చూడు ఇదొక్కటే సంకల్పంతో ప్రపంచం మొత్తం కూడా చక్కగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎంతుందో, ఎంతమంది చేశారో దాన్ని బట్టే మనందరికీ కూడా అర్థమవుతుంది. ఈ సంకల్పాన్ని వారు చేసింది నృసింహ జయంతి నాడు సంకల్పం చేయడం జరిగింది. అప్పటి నుంచి వచ్చే సంవత్సరం ఉగాది లోపల 1,00,000 లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయాలని సంకల్పం చేశారు వారు. ఇంత వైభవంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ మహాయజ్ఞంలో నేను కూడా పాల్గొనే అవకాశం వచ్చినందుకు స్వామివారికి నాకు ధన్యవాదాలు, అమ్మవారికి కృతజ్ఞతలు.